హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శారీ అండి. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. కస్టమర్ మనకు వచ్చేసి ఈ విధంగా శారీ ఇచ్చారు. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి మనం ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి ఈ శారీని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, తడి పైరింగ్ చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఇప్పుడు కూడా కూర పట్టిన మనకు ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేసాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14.5, నడుం కొలత 30, డీప్ వచ్చేసి బ్యాక్ డీప్ 9 ఇంచులు, ఇంకా చంక రౌండ్ 15.5 ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5, ఫ్రంట్ పొడవు 12, హ్యాండ్ పొడవు 7, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు అనమాట. మనకి ఎంత అండి? బ్లౌజ్ పొడవు 14.5, దానికి ఒక 30 ఇంచు ఖర్చు యాడ్ చేసి 15.5కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఎంత అండి? నడుం కొలత మనకి 30 ఇంచులు అనమాట. అందులో 4వ భాగం ఎంత అండి? 7.5 అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే 7.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేస్తున్నానండి. ఓకేనా. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుందండి? 8.5 అనమాట. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలతనైతే మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇంక అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి బ్యాక్ వైపున డాట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ 1.5 ఇంచ్ అయితే ఖర్చు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, కింద వైపున డాట్స్కి మార్కింగ్ పెడుతున్నాం. డాట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదా, దాంతో కలిపి 8.5 కదండి. అందులో సగం ఎంత? 4.5కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను అనమాట. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. మనం ఎంత విడిచిపెట్టుకున్నామండి? డాట్ కోసం 1 ఇంచ్ కదా, అటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే కలిపేసేయాలన్నమాట. చూడండి, ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ కుట్టుబెట్టే దగ్గరండి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలన్నమాట. 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. డాట్ ఎక్కడ గుట్టేస్తాము అక్కడి నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్లో కలిపేయాలండి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ ఎటువంటి ముడతలు రావు. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటికి రాదండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాం. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. ఇంకా నెక్ వచ్చేసి ఈ విధంగా ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. మనకి డీప్ ఎంత అండి? 9 ఇంచులు అనమాట. ఆ 9 ఇంచులకు ఒక 1/2 ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఓకేనా. ఈ విధంగా 9.5 ఇటువైపుని కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా పైన 2.5 నెక్ పెట్టాం కదా, కింద బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ కస్టమర్ మనకి బ్రాడ్ ఎక్కువ వేసుకోవడం ఇష్టపడరు కాబట్టి. ఓకేనా. నెక్ దగ్గర నుంచి కింద బ్రాడ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంకా నెక్ వైపు నొక్కి పట్టుకొని షోల్డర్ చారుకున్న కోసం ఈ విధంగా పావించి డౌన్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్లో కలిపేశాను అనమాట. ఓకేనా. మనం ఇప్పుడు డీప్ కరెక్ట్గా పెట్టామా లేదనేది ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మార్కింగ్ పెట్టామా తక్కువ మార్కింగ్ పెట్టామా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం మెడపట్టిని ఎంత గప్తో స్టిచ్ చేస్తామో 1/4 ఇంచు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ మనకి ఎంత కావాలి? 9 ఇంచులు అనమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఎంత ఉందండి? 9 ఇంచులు అయితే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి కరెక్ట్గా డీప్ 9 ఇంచులు ఉంటుంది అనమాట. ఓకేనా. డీప్ని కొలుచుకోవడానికి ఒక పద్ధతి ఉంటుందండి, అది ఇది అనమాట. మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి చంకడౌన్ 6 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంకా చంకను కొలవడానికి కూడా మనకి ఒక పద్ధతి ఉంది కదా, అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచు ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్ని జాయిన్ చేస్తామో 1/2 ఇంచు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీద కొలవాలండి. నాకు వచ్చేసి 8 ఇంచులు వస్తుందన్నమాట. నాకు కావాల్సిందంతా పావు తక్కువ 8 ఇంచులు. అందుకోసం నేను ఇంకొక పావు ఇంచు ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను. రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ అదే మెథడ్ని అప్లై చేయాలండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ జాయిన్ చేయడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ జాయిన్ చేస్తామో 1/2 ఇంచు కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలన్నమాట. మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్ని అయితే అప్లై చేయాలండి. ఓకేనా. నాకు వచ్చేసి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, పావు తక్కువ 8 ఇంచులు. అంతేగాని అందరికీ కూడాను 6 ఇంచులు డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా అప్పర్ చెస్ట్ కదిలిస్తారండి. ఈ విధంగా అప్పర్ చెస్ట్ కదిలించడం వల్ల ఇప్పుడు మీరు చూస్తే ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ ఎంత? 8.5 అనమాట. ఓకేనా. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుందండి. మీరు ఆ మెథడ్ని ఫాలో అవుతూ కనుక బ్లౌజ్ని కట్ చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. డీప్ని ఏ విధంగా కొలుచుకోవాలి, ఇంకా చంక రౌండ్ కంటూ ఒక మెథడ్ ఉంది. ఇవన్నీ మీరు అప్లై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా బ్యాక్ వైపు డాట్కి ఇంకా సైడ్ కుట్టుబడి దగ్గర ఈ విధంగా రన్నర్తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి.
హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇంకో వైపున చివరిన క్లాత్ని వచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసేసుకొని ఇప్పుడు ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. కింద వచ్చేసి మనం తడి ఐరన్ చేసాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చు తగ్గులు ఉంటాయండి, తడిపాం కాబట్టి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనకి హ్యాండ్ పొడవు ఎంత అండి? 7 ఇంచులు అనమాట. ఆ 7 ఇంచులకి ఒక 3/4 ఇంచు ఖర్చు యాడ్ చేసేసుకొని పావు తక్కువ 8 ఇంచుల వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. అదే పావు తక్కువ 8 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా స్ట్రైట్గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనండి. దీనికి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నడుము కొలత 30 కాబట్టి కనీసం హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 నుంచి 3.5 వరకైనా పెట్టాలండి. కానీ ఇక్కడ హ్యాండ్ వచ్చేసి రెడీ అయిన తర్వాత 7 ఇంచెస్ ఉంది కాబట్టి నేను వచ్చేసి 3 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా చంకరం ఉండి ఎంత అండి? పావు తక్కువ 8 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసి ప్లస్ ఖర్చు వచ్చేసి 1.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇంకా మన వైపు నుంచి ఒక 2 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ రాచేసాను. ఇక్కడ చూడండి, ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేయాలి. ఇంక ఇక్కడికి చూడండి, సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ సగం దగ్గర నుంచి ఈ విధంగా గీత కానిచ్చి గీత రాచేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనా. ఇక్కడ మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. మిడిల్కి ఘాటు పెట్టాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ క్లోత్ వచ్చేసి గీతకు 3/4 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఆ 3/4 ఇంచులకు కలిపేయాలి. ఇంకా 3/4 ఇంచు నుంచి ఈ 1 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనా. పర్ఫెక్ట్ హ్యాండ్ గ్లోత్ తీయడం అన్నట్టు ఒక టైప్ ఆఫ్ ఎస్ షేప్ రావాలండి. ఓకేనా. ఇప్పుడు ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకున్నాను రన్నర్ తోటి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను గమనించుకోండి. హ్యాండ్స్ ఇటువైపుని కట్ చేసాము, అటువైపుని మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తాము. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపుకు ఉన్నాయి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసుకొని మొత్తం కూడా అవుట్లైన్ డ్రా చేస్తానండి. ఓకేనా. మొత్తం కూడా అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ఈ షోల్డరు ఈ చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావన్నమాట. అందుకోసం చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. చూడండి, మీకు అర్థమవడం కోసం ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డరు ఇంక ఈ చంక రౌండ్ని ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావండి, అందుకోసం. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పావించి డౌన్ పెట్టాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఈ విధంగా పావించి తీస్తేనే మనకి నెక్ వైపు నొక్కి పట్టుకున్న షోల్డర్ చారం అనమాట. ఓకేనా. ఈ పావించిని అయితే ఈ విధంగా కట్ చేసేస్తాను అనమాట. ఇంక ఈ బ్యాక్ పార్ట్లో మనకు కావాల్సింది ఒక అప్పర్ చెస్ట్ కొలతేనండి. ఈ ఒక్క కొలతనైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి చంకలో తీద్దామండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఆ తర్వాత చంకలో తీస్తే మనకి కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది డీప్ నెక్కే కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసానండి. మీకు ఈ విధంగా చేత కావట్లేదు హ్యాండ్తో తీయడం అంటే మీరు కరువు స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ తోటి కూడా మీరు ఈ విధంగా షేప్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కింద వైపున వచ్చేసి బ్రాడ్ పావు తక్కువ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. పైన 2.5 నెక్ ఉంది కదా, అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కలిపేస్తానండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత అండి? 12 ఇంచులు. ఆ 12 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తే 13 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకంటే 13 ఇంచులు అంటే 1/2 ఇంచ్ వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత మనకు 12 ఇంచులు ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఇంక ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రంట్ వైపున 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ మెయిన్ డాట్ వచ్చేసి 2.5 అనమాట. ఈ సైడ్ 1 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని వీటన్నిటికీ కూడా ఈ విధంగా స్ట్రైట్గా అయితే లైన్స్ డ్రా చేస్తున్నాను. మన వైపుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. స్టార్టింగ్ హుక్స్ పట్టుకోవడం కోసం ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉందండి? 3 గీత, ఒక 3 ఇంచులు ఉంది కదండి. ఇంకా డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి నడుము కొలత 4వ భాగం 7.5 ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇంకా అప్పర్ చెస్ట్ హోల్స్ దగ్గర నుంచి 7.5 వరకు ఈ విధంగా కలిపేసేయాలి, ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎవరికైనా కూడాను ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకుని అక్కడి నుంచి ఫ్రంట్ వైపున 1.5 మార్కింగ్ పెట్టండి, సైడ్ 1 ఇంచ్ మార్కింగ్ పెడితే ఎవరికైనా సరిపోద్ది అనమాట. ఇంకా దీనికి చెస్ట్ మీడియం ఉంది కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ డాట్కి సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నతో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టండి.
షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోంచి ఒక కొలత తీస్తే సరిపోతుందండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉందండి, 3 గీత. ఓకే, ఒక 3 ఇంచులు వేసుకుందాం. ఇంకా డాట్ కుట్టేస్తాం కాబట్టి ఈ చివరి వరకు ఎంత ఉందండి, 9.5 అనమాట ఖర్చుతో కలిపి. ఈ ఒక్క కొలత తీస్తే సరిపోతుందండి షేప్ పట్టి కోసం. ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఏ విధమైన కొలతలు తీయాల్సిన అవసరమూ లేదు. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్గా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ క్లాత్ని వచ్చేసి మనం షేప్ పట్టి కటింగ్ కోసం ఉపయోగిద్దాం. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్లో ఒక కొలత వచ్చింది కదా, ఎంత వచ్చిందండి, 9.5. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ ఒక 10 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ వైపున వచ్చేసి 4.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాం. ఈ సైడ్ వచ్చేసి 4.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాం. ఈ మిడిల్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాం. ఈ స్టార్టింగ్ నుంచి ఒక 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ కలిపి షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. చాలా సింపుల్ అండి. ఎవరికైనా కూడా ఇదే మెథడ్లో కనుక షేప్ పట్టిని కట్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే రన్నతో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుంది. బ్యాక్ పార్ట్లో ఎక్కడైతే రన్నతో మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టు పడుతుంది. అంటే కొత్త వాళ్ళకు కూడాను ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేయాలనేది ముందే చెప్తున్నానండి. ఓకేనండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.